విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాలి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు తాజాగా విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణ కస్టడీ మృతి ఘటనకు సంబంధించి అరెస్టైన సీఐ నాగరాజు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు తాజాగా విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణ కస్టడీ మృతి ఘటనకు సంబంధించి అరెస్టైన సీఐ నాగరాజు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నారో సీఐ నాగరాజు తనైతే విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. చాలి ఏదైతే మరి సంచలనం రేపినటువంటి సాయికృష్ణ కేసు వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు మాజీ సీఐ నాగరాజు. అయితే కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఏదైతే మరి కస్టడీ సిట్ బృందం కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో ఆయనకి పైన అనేక ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడతాయి. అయితే దీనికి సంబంధించి కూడా అటు నాగరాజు తరపున న్యాయవాది విజయవాడ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు జడ్జి కూడా అటు సిఐ నాగరాజు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన రాసినటువంటి లేఖ గాని ఈ కేసుకు సంబంధించినటువంటి గ్రావిటీ ద్వారా మరి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోరినటువంటి నేపథ్యంలో ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. విచారణకు సంబంధించి కూడా న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తాడనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సిఐ నాగరాజు లాకప్ డెత్ వ్యవహారంలో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కేసుకు సంబంధించి కూడా సిట్ బృందం లాకప్ డెత్ జరిగింది, నాగరాజు చేశాడంటూ కూడా అటు పిటిషన్ ఏదైతే మరి కోర్టుకి సమర్పించినటువంటి నేపథ్యంలో సిట్ బృందం ఇచ్చే అనేక విషయాలు వెల్లడించింది. నాగరాజు వ్యవహారం పైన అటు సిఐ నాగరాజు చేసినటువంటి సాయికృష్ణ సంబంధించినటువంటి బాడీకి సంబంధించినటువంటి అవయవాలని పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా నాగరాజుకి మరికొద్ది రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది కేసుకు సంబంధించి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసు పైన స్పందించారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో అటు న్యాయ వ్యవస్థ కూడా కొంత ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే లాకప్ డెత్ వ్యవహారం చాలా సీరియస్ గా న్యాయ వ్యవస్థ తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా బెయిల్ మరికొన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదిక కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది నాగరాజుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ కూడా సరైన సమాధానాలు సిట్కి అందించినటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం తరపున న్యాయవాదికి కూడా ఈ కేసు బెయిల్ కి సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు కూడా ఉంచేటువంటి అవకాశం. ఏదేమైనా నాగరాజు బెయిల్ వ్యవహారం కొంత ఉత్కంఠ నెలకొంది. ఏదైతే మరి సాయికృష్ణ కేసు వ్యవహారం మరి పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యంలో కూడా బెయిల్ కూడా మరికొద్ది రోజులు పట్టేటువంటి అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.